హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. 24వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లతో పాటు వివిధ గేమ్స్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సంబంధించి అయితే జరగబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్సీ చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, 24 నుంచి 3 రోజుల పాటు జరగబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి గేమ్స్ అన్ని, ఏమేమి కండక్ట్ చేస్తున్నారు? సో 24వ తేదీ నుంచి 25, 26 మొత్తం 3 రోజులు మనకు లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఈ 3 రోజులు ఈ ఆటల్లో పాల్గొనబోతున్నారు. ఆల్మోస్ట్ 14 వెరైటీస్ ఆఫ్ అంటే స్పోర్ట్ డిసిప్లిన్ అనమాట. మనకు 14 రకాల ఆటలు ఆడబోతున్నారు. అంటే దీనిలో మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారా? ఎలా ఉండబోతుంది? ప్రతి గేమ్లో ముఖ్యంగా క్రికెట్కి సంబంధించి ఇంచుమించు 6 టీమ్స్ ఉన్నాయి. 6 టీమ్స్లో మహిళా శాసనసభ్యురాలు అలాగే శాసనమండలి సభ్యురాలు అందరూ పాల్గొంటున్నారు. అలాగే వాలీబాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, పికిల్ బాల్, క్యారమ్స్, చెస్ ఇలాగా ఇంచుమించు 14 గేమ్స్లో మహిళలు, పురుషులు అందరూ కలిసి కొన్ని టీమ్స్ వచ్చేసి సింగిల్స్ ఉన్నాయి, డబుల్స్ ఉన్నాయి, మిక్స్డ్ డబుల్స్ అన్నిట్లో కలిసి పాల్గొంటారు. అంటే ప్రధానంగా మీరు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా రావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మెసేజ్ ఉందంటారు? వాళ్ళు నిజం చెప్పాలంటే చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళకున్న షెడ్యూల్స్ చాలా టైట్‌గా ఉన్నాయి. కానీ మా సైడ్ నుంచి కానీ మేము వాళ్ళని అడగడం జరిగింది. రేపు కూడా మళ్ళీ ఒకసారి అడిగి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళొస్తే నాయకుల్లో గానీ, మన రాష్ట్ర యువతలో గానీ ఒక జోష్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పాల్గొంటే బావుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అంటే మీరు రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటారు. ఎమ్మెల్యేలు గానీ, ఎమ్మెల్సీలు మీరంతా కూడా. అలాంటి టైంలో ఇలా క్రీడలకి ప్రాధాన్యత ఇచ్చి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. అట్లా దీన్ని బట్టి ఏ విధంగా చూడొచ్చంటారు? గతంలో గతంలో ఉన్న ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడూ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండేవి. కాకపోతే మన రాష్ట్రం ఫామ్ అయినాక మళ్ళీ ఆ యాక్టివిటీస్ అన్నీ మిస్ అయినాయి. కాకపోతే గత సంవత్సరం నుంచి మళ్ళీ తిరిగి ఈ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన స్పీకర్ గారి ద్వారా ఆ మెసేజ్ పంపించడం జరిగింది. కాబట్టి గతంలో లాస్ట్ ఇయర్ కూడా మనకు గౌరవ స్పీకర్ గారు అలాగే డిప్యూటీ స్పీకర్ గారు వీళ్ళందరూ పూనుకొని ఖచ్చితంగా శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకి ఈ 3 రోజులు ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు తలచి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం కూడా 3 రోజుల పాటు కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి. 24, 25, 26 మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా దీనిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పి ఎమ్మెల్సీ అయితే చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.